నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈ ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వెంకటరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి. ఈ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షతో పాటు పలువురు నేతలు డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కేసు వివరాలపై పోలీసులతో ఆరా తీశారు అనంత వెంకటరామరెడ్డి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కారుమూరిని అరెస్ట్ చేయడంపై అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. వెంకటరెడ్డిని తక్షణమే విడుదల చేయాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లో కారుమూరి వెంకటరెడ్డి నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. పోలీసులు తమ ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురి చేశారని ఆయన సతీమణి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయటం ఏంటని పోలీసులను నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కనీస సమాచారం ఇవ్వకుండా తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకుని వెళ్లారని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కారుమూరి వెంకటరెడ్డి భార్య హరిత. ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కారుమూరిని అరెస్ట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా కారుమూరిని తీసుకుని వెళ్లడంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఎక్కువయ్యాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2 ఏళ్లుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. 2 సంవత్సరాలు సుమారుగా గడిచినప్పటికీ కూడా ఇంకా నిజాలు చెప్పే గొంతుకుల్ని రెడ్ బుక్ పేరుతో పోలీసుల యొక్క కాకి చొక్కాలని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులతో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు పాతాళానికి పడటానికి ఇవన్నీ దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హెడ్మా మృతి చెందారు. హెడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే, మరో 4 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హెడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీసు బలగాలపై, సిఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో హెడ్మా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దండకారణ్యంలో పూర్తి పట్టున్న హెడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు అడవులను వీడి అర్బన్లోకి అడుగుపెట్టారా? కేంద్ర బలగాల వేటతో అభయారణ్యమంతా సేఫ్ కాదని భావిస్తున్నారా అంటే తాజా పరిణామాలు నిజమని చెబుతున్నాయి. విజయవాడ న్యూ ఆటోనగర్లో 27 మంది మావోయిస్టులను ఆక్టోపస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. న్యూ ఆటోనగర్ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆక్టోపస్ బలగాలు అనుమానం ఉన్న ప్రతి ఇంటిని జల్లెడపట్టాయి. మావోయిస్టుల అరెస్ట్ సినిమా సీన్ ను తలపించింది. పక్కా సమాచారంతో మావోయిస్టులు ఉన్న ఇంటిని చుట్టుముట్టిన ఆక్టోపస్ బలగాలు మొదట ఫైరింగ్ ఓపెన్ చేసి లొంగిపోవాలని సూచించాయి. మొదట ఒక మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత మిగిలిన వారందరినీ అరెస్ట్ చేశారు. బిల్డింగ్ ను బలగాలు చుట్టుముట్టడంతో మావోయిస్టులు తప్పక లొంగిపోయారు. ఆటోనగర్లో మావోయిస్టులకు చెందిన భారీ డమ్ను కూడా ఆక్టోపస్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అదుపులోకి తీసుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హిడ్మా గ్యాంగ్ ఆటోనగర్లో షెల్టర్ తీసుకున్నారని అన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ. 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారని, కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ గ్యాంగ్ సభ్యులను కూడా పట్టుకున్నామన్నారు. 21 ఆర్ ఉమెన్, రెస్ట్ ఆర్ మెన్. దీంట్లో 21 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అదే మగవాళ్ళు 7 ఉండడం జరిగింది. అందరితో మాట్లాడతామండి. మాట్లాడటానికి మాకు టైం ఇస్తే ఛత్తీస్గఢ్ వాళ్ళతో పాటు ఏ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు? అదే అండి, దట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంట్రాగేషన్. వాళ్ళతో కూర్చుని ఓపిక్గా మాట్లాడితే వాళ్ళ సొంత ఊరు ఎక్కడ, అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఏలూరులోనూ 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పూర్తిగా నిఘా పెట్టారు పోలీసులు. హిడ్మా ఎన్కౌంటర్ ను బూటకపు ఎన్కౌంటర్ అన్నారు పౌర హక్కుల సంఘం నేత చిలుకా చంద్రశేఖర్. మావోయిస్టులంతా విజయవాడలో పట్టుబడితే హిడ్మా మాత్రం మారేడుమిల్లిలో ఎలా హతమవుతారని ప్రశ్నించారు. ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలన్న లక్ష్యంతో పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఊర్లో షెల్టర్ తీసుకుంటున్నారని, షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని 6 గంటలకల్లా మారేడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా, ఆయన సహచరి అయినటువంటి రాజే, మరో 4 అక్కడికి తీసుకువెళ్ళి కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్. అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరువీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్న అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని అన్నారు. అందరు లొంగిపోండి, ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. ఇవాళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు. ఏం సాధించాడు చెప్పాలి? ఏం సాధించిండు? ఇవాళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన, భార్య చనిపోయాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి చంద్రబాబు ఉరేస్తున్నారన్నారు మాజీ మంత్రి విడుదల రజని. చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ ప్రైవేటీకరణే అంటూ విమర్శించారు. ఎన్నికల ముందు ప్లాంట్ కోసం పోరాడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక తెల్ల ఏనుగుతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు ఆమె. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, రివర్స్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. గోమాంసం ఎగుమతులకు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. నిరసనల్లో వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. గోవుల రక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విశాఖలో 1000 కిలోల గోమాంసం పట్టుబడినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. బాధ్యులపై కనీసం చర్యలు కూడా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం 1,70,000 గోమాంసాన్ని విశాఖపట్నంలో ఒక గోడౌన్లో డిఆర్ఏ అధికారులు పట్టుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా ఒక ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ దాని మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైజం మనకి విశాఖపట్నంలో గోమాంసం దొరకడం ద్వారా బట్టబయలైంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, అదేవిధంగా గోమాతలకు కానీ
ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఏదో దొరికిందిలే నామకాగా కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు. ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ అయింది. ఈ మేరకు హైదరాబాద్ సిపికి లేఖ రాసింది ఈడీ. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానిస్తున్న ఈడీ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ రాసింది. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయ్యాయి. క్రిప్టో వాలెట్ నుంచి ఎన్ఆర్ఈ ఖాతాకు నెలకు 15 లక్షలు బదిలీ అయ్యాయి. వీటన్నింటిపైన దర్యాప్తు చేయనుంది ఈడీ. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో సాక్షి టీవీ చేతికి చిక్కింది. ఐబొమ్మ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని సాంకేతికంగా గుర్తించారు పోలీసులు. పోలీసుల విచారణలోనూ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు ఐబొమ్మ రవి. పైరసీ వెబ్సైట్లు ఎలా నడిపింది పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సాయాన్ని తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి అరెస్టుపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హర్షం వ్యక్తం చేసింది. పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్. పైరసీని కట్టడి చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కూడా కృషి చేస్తుందన్నారు. పైరసీ ముఠాను పోలీసులు కట్టడి చేయడంలో తమ పాత్ర కూడా ఉందన్నారు భరత్ భూషణ్. ఐబొమ్మ ముఠాను అరెస్ట్ చేయడంలో సివి ఆనంద్ సజ్జనార్ ఎంతో కృషి చేశారని తెలిపారు నిర్మాత సి కళ్యాణ్. 24/7 12 మెంబర్స్ కంటిన్యూగా 365 డేస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మా పైరసీ సెల్ నుంచి ఇచ్చిన లీకుల ద్వారానే గతంలో చాలా అంటే ఇతర దేశాల్లో కూడా గుర్తింపు చెందే విధంగా ఛాంబర్ పైరసీ సెల్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన లీకులు కూడా ఇక్కడ మా దగ్గర నుంచి వెళ్ళినవే. సి ఆనంద్ గారు ఇంతకుముందే దీని మించి ఆయన ఇంతకుముందు పోస్టులో ఉండేటప్పుడే ఈ కేసుని లీడ్ చేయటం స్టార్ట్ చేశారు. తర్వాత సజ్జనార్ గారు వారి బృందం డెఫినెట్గా చాలా మంచి ఎఫర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వటం కానీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. సిపిఐ నిబంధనలు పత్తి కొనుగోలులో జాప్యంపై నిరసన తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో పత్తి రైతులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీస్ కు బాధితులు తాళం వేశారు. చిట్ ఫండ్ డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్ డబ్బులు ఇవ్వమంటే రేపు మాపు అని తిప్పుతున్నారని చెబుతున్నారు. సిబ్బందిని లోపల పెట్టి తాళం వేశారు మార్గదర్శి బాధితులు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కన్వీనర్ కోమర వాసు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. పలాస ఆర్డీఓ ఆఫీస్ వద్ద చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాంపురం, బిమిడి అలాగే వంకలూరు గ్రామాల్లోని ఉద్యమ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హౌస్ అరెస్టుపై ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ ఓనర్లు మహమ్మద్ మాజిద్, మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రికార్డులలో చూపిన ఆదాయం నిజమైన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. హవాలా లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు,
ట్యాక్స్ చెల్లింపుల్లోనూ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పిస్తా హౌస్ లో పనిచేసే కార్మికుల అపార్ట్మెంట్లలోనూ సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెఫిల్ రెస్టారెంట్లకు సంబంధించిన యజమానుల ఇళ్లను, పలు హోటళ్లను తనిఖీ చేశారు ఐటీ అధికారులు. మెదక్ జిల్లా టెక్మాల్ పిఎస్ఎస్ఐ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 50,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులను చూడగానే ఎస్ఐ రాజేష్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. 2 కిలోమీటర్లు ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ రాజేష్ ఏసీబీకి చిక్కడంతో స్థానికులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది. ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండగా కేబినెట్ కూర్పు, స్పీకర్ పదవిపై కూటమి పార్టీలు చర్చలు జరిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ మేరకు కీలక భేటీ జరిగింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జేడీయూ నేత కేంద్ర మంత్రి లల్లన్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ పదవి, హోం సహా కీలక మంత్రి పదవులు కేటాయింపుపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. స్పీకర్ పోస్ట్ అలాగే హోంశాఖ కోసం బీజేపీ, జేడీయూ రెండూ పట్టుబడుతున్నాయి. అత్యధిక సీట్లు గెలిచి కూటమితో పాటు శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో స్పీకర్ పదవి తనకే దక్కాలని బీజేపీ స్పష్టం చేసిందని సమాచారం. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలిక బీహార్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొలిసారి స్పందించారు లాలూ. ఇది తమ కుటుంబంలోని అంతర్గత విషయమని పరిష్కరించుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సోమవారం కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. దీనికి లాలూ, రబ్రీదేవి, మీసా భారతి, జగదానంద్ సింగ్ తదితరులు హాజరయ్యారు. తేజస్వి యాదవ్ ను తమ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. బీహార్ ఎన్నికలకు తేజస్వి చాలా కష్టపడ్డాడని ప్రశంసించారు లాలూ. కుటుంబ సమస్యను తాను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయంపై స్పందించారు జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పట్నాలో ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఓట్లు పొందకపోవడం నేరం కాదని తెలిపారు. తప్పులను సరిచేసుకుని సంస్థాగతంగా బలపడి వచ్చే ఎన్నికల నాటికి బలమైన పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అధికార కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య దూరం మరింత పెరుగుతోంది. తాజాగా కేబినెట్ భేటీని షిండే సేనా మంత్రులు బైకాట్ చేశారు. తమ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై ఆగ్రహించిన శివసేన మంత్రివర్గ సమావేశాన్ని బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్, డోంబిలోని పలువురు సేన మాజీ కార్పొరేటర్లు నిన్న బీజేపీలో చేరారు. ఇది ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏరియా. దీంతో తమ నాయకులను బీజేపీ లాక్కుంటోందని షిండే సేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని సీఎం ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లగా ఉల్లాస్ నగర్లో బీజేపీ నాయకులను శివసేనలో చేర్చుకోలేదా అని ఎదురు ప్రశ్నించారని సమాచారం. మొత్తం మీద మహాయుతిలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా స్పష్టమవుతోంది. ఈ క్రమంలో 20 మంది శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కనుసన్నల్లో పనిచేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈసీ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర విచారకరంగా ఉందని ఆరోపించారు. ఓట్ల చోరీకి ఒక అస్త్రంగా ఎస్ఐఆర్ను ఈసీ దుర్వినియోగం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ జరుగుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్తో ఖర్గే ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. జిహాదీ డాక్టర్లకు సహకారం అందించిన వారి కూపీ లాగుతున్నారు ఎన్ఐఏ అధికారులు. వరుస అరెస్టులు చేస్తున్నారు. నిన్న శ్రీనగర్లో అరెస్ట్ చేసిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ ను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచింది ఎన్ఐఏ. 10 రోజుల కస్టడీకి తీసుకుంది. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించి బాంబర్ ఉమర్ నబీకి ఇతడు సహ కుట్రదారుడని దర్యాప్తు బృందాలు తేల్చాయి. వానీ అలియాస్ డానిష్ సాధారణ వ్యక్తి కాదు. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో సిద్ధహస్తుడు. రాకెట్లు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఇతడి సహకారంతోనే హమాస్ తరహాలో డ్రోన్ ఆయుధాలతో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
మరోవైపు ఉగ్ర అడ్డాగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీపై భద్రతా ఏజెన్సీలు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. ఎన్ఐఏ, ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇప్పటికే క్యాంపస్ను జల్లెడపడుతూ ఉండగా తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ ఓక్లాలోని అల్ ఫహాల్ ట్రస్ట్ హెడ్ ఆఫీస్, అలాగే ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ 70 ఎకరాల ప్రాంగణం సహా 25 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఉగ్ర నిధుల ఆరోపణల నేపథ్యంలో అల్ ఫలాహ్ ఆర్థిక లావాదేవీలను తేల్చే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. యూనివర్సిటీకి వస్తున్న నిధులపై దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో కోర్టులు, స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. 4 న్యాయస్థానాలు, 2 సిఆర్పీఎఫ్ స్కూల్స్ కు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరిట బెదిరింపు మెయిల్స్ సంచలనం రేపాయి. సాకేత్, రోహిణి, తీస్ హజారీతో పాటు పాటియాలా హౌస్ కోర్టులకు బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కోర్టు ప్రాంగణం ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అటు ద్వారకా, ప్రశాంత్ విహార్లోని సిఆర్పీఎఫ్ పాఠశాలకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు సందేశాలు పంపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను బయటకు పంపేసి స్కూల్స్ ని ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు ఉగ్రవాది ఉమర్ నబీ రికార్డ్ చేసిన వీడియోను భద్రతా దళాలు తాజాగా బయటపెట్టాయి. సూసైడ్ బాంబింగ్ గురించి అతడు అందులో మాట్లాడాడు. ఆత్మాహుతి దాడి గురించి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు ఉగ్రవాది ఉమర్. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నట్లుగా వచ్చిన వీడియో కథనాన్ని ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్థానం ఇది తీవ్రమైన సమస్యగా మారుతోందని పేర్కొంది. దత్తత ప్రక్రియ కఠినంగా ఉన్నందువల్ల పిల్లలు లేనివారు చట్ట విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించింది. సంక్లిష్టంగా ఉన్న దత్తత నిబంధనలను సరళీకృతం చేయాలని జస్టిస్ బివి నాగరత్న సూచించారు. దత్తత ముసుగులో చిన్నారుల అక్రమ రవాణా, అమ్మకాలు పెరిగిపోతున్నాయంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తప్పిపోయిన పిల్లల కేసులపై విచారణ చేపట్టడానికి నోడల్ అధికారిని నియమించడానికి 6 వారాల సమయం ఇవ్వాలని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం డిసెంబర్ 9 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మిస్సింగ్ కేసులను నిర్మూలించడానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పేర్కొంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ఏఐ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ ప్రోమోథియస్ ను తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. దీనికి ఆయనే కో-సీఈఓగా వ్యవహరించనున్నారు. కంప్యూటర్లు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ఏఐ ఉత్పత్తులను తీసుకురానున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యంగ్యంగా స్పందించారు. కాపీక్యాట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ ఇప్పటికే ఏఐ గ్రోక్ మోడల్ ను లాంచ్ చేసింది. అది ఓపెన్ ఏఐ, గూగుల్ తో పోటీ పడుతోంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రొమోథియస్ తో ఆ పోటీ మరింత పెరగనుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్న యూరప్ దేశాలు ఇప్పుడు మరిన్ని అధునాతన ఆయుధాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 100 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాన్స్లో ఇరు దేశాలు సంతకాలు చేసినట్టు ప్యారిస్లోని యుక్రెయిన్ దౌత్య కార్యాలయం, ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ధృవీకరించాయి. ఫ్రాన్స్ నుంచి యుక్రెయిన్ అత్యాధునిక ఆయుధ సంపత్తి సమకూర్చుకునేందుకు నిశ్చయంతో ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగానే రఫేల్ జెట్ విమానాలను కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ఆ కార్యాలయం పేర్కొంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. ఐసీటీ తీర్పును వ్యతిరేకిస్తూ హసీనా మద్దతుదారులు ఢాకా సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అల్లర్లలో 2 మృతి చెందగా పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఐసీటీ తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన ఆవామీ లీగ్ 2 రోజుల పాటు బంద్ పాటిస్తోంది.
బంగాబంధు ముజీబర్ రెహమాన్ నివాసం సహా పలు ప్రాంతాల్లో హసీనా మద్దతుదారులు రహదారులను దిగ్బంధించారు. నివాసాలు, దుకాణాలపైకి రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు సౌండ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ ను ఉపయోగించాల్సి వచ్చింది. నిరసనకారులపై లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షేక్ హసీనా ప్రకటనలు, వీడియోలు ప్రసారం చేయొద్దని మీడియాకు ఆదేశాలు ఇచ్చింది యూనస్ ప్రభుత్వం. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా 6 రోజుల పాటు లాభాల్లో దూసుకువెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్కు ఇవాళ బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 277.93 పాయింట్లు నష్టపోయి 84,673.02 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 103.40 పాయింట్లు కోల్పోయి 25,910.05 వద్ద మోసింది. ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ, ఐటీ సూచీ అత్యధికంగా 1.10% పతనం కాగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా నష్టాలను చవిచూశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అలాగే టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోగా భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిలటం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు పడిపోయాయి. దానికి తోడు ప్రపంచ మార్కెట్లలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగటంతో బంగారం రేట్లు దిగి వస్తున్నాయి. దేశీయంగా గడిచిన 5 రోజుల్లో బంగారం ధర 5,000 మేర తగ్గింది. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,660గా ఉండగా 22 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం 1,13,350గా నమోదైంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య నవంబర్ 22 నుంచి 2వ టెస్ట్ మొదలుకానుంది. ఈ మ్యాచ్కు గువాహటిలోని బర్సపరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియాకు గువాహటి టెస్ట్ చాలా కీలకమైంది. అయితే భారత్ జట్టును ఓ సమస్య కలవరపెడుతుంది. తొలి టెస్ట్లో మెడనొప్పి కారణంగా శుభ్మన్ గిల్ ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అయితే 2వ టెస్ట్ గిల్ ఆడతాడా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ గిల్ గువాహటి వెళ్ళనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గిల్ 2వ టెస్ట్ ఆడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. గిల్ 2వ టెస్టుకు దూరం అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలెక్టర్లు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.